హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము గిరిజనులు తాగే నీరు కుండల్లో కొనాలి వెళ్ళినప్పుడు కూడా విలేజ్లో కూడా ఎటువంటి వాటర్ తాగుతాం చూడండి. ఇలా కుండల్లో చల్లలు పుడుతుంటాయి కదండి, వాటర్ వస్తున్నప్పుడు అక్కడ పుడితే పడతామండి. అదే నీళ్ళు తాగుతాం చూడండి, అంత ప్యూర్గా చల్లగా ఉంటుందండి కుండల్లో. ఈ వేసవికాలం అయినా చాలా బాగుంటుంది. చలికాలం వేసవికాలంలో వాటర్ కూలింగ్గానే ఉంటుందండి, చాలా కూలింగ్ ఉంటుంది. మన ఫ్రిడ్జ్ అక్కర్లేదండి, కుండకి ఎక్కడ వెళ్ళినా తాగొచ్చు అండి. నీరు చూసుకొని తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఎంత మనం తాగే నీరు ఇలా ఉంది, చిన్న గుమ్మిలాగా ఉంది, చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఆ నీరు చట్నీ కింద పడి చూస్తున్నాం కదా, ఇలా గుమ్మిలా ఉంది. పూర్పై వాటర్ కానీ నాచు పట్టేసింది ఇక్కడ, అక్కడ తాగకుండా ముందుకెళ్ళి తాగుతామండి. చూడండి, చిన్న పైపు పట్టుతుంది కదా పాప. చూడండి గుమ్మి ఎలా ఉంది, ఇంత పెద్దది, మీడియంగా ఉంది అన్నట్టు. మనం గిన్నెలు తోముకోవడానికి అన్నిటికీ వాటికి అన్ని పైపు ఉపయోగపడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ చిన్న పైపు ఉంది కదా, కనిపిస్తుంది కదండి ఇక్కడ. ఇదిగో ఆ పైపులో వాటర్ పడతాం. చూసాం, ఆ పిల్ల పట్టేసింది, చిన్న పిల్ల దాహం వేస్తే వాటర్ పట్టేసుకుంది. ఆ పిల్ల పొలంలో వచ్చిందండి, పొలంలో వచ్చి వాటర్లో పట్టేసుకుంటుంది. చూస్తున్నాం కదా, చిన్న ప్యూరిఫై వాటరు, చాలా బాగుంటుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి మా ఊటగడ్డ. నీరు చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఏరియాలో ఇటువంటి వాటర్ తాగుతున్నాం మేము. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా మనకు ఎక్కడ మంచినీరు అనేది లేదండి. ఇట్లనే ఉంది మన గిరిజన ప్రాంతం. చూస్తున్న పిల్ల ఆడుకుంటుంది అక్కడ, తాగడానికి అదే నీరు వాడతాం మేము. కొండల్లో కొనల్లో ఎక్కడికి వెళ్ళినా అదే నీరు వాడతామండి. మాకు ఎక్కడ వెళ్ళినా సెలవులు పుడుతూనే ఉంటాయి. సమ్మర్ అయినా ఎక్కడైనా. కొన్ని ప్రాంతాల్లో వాటర్ ఉండదు, కొన్ని ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, మనం వెళ్ళే దారి కూడా శివారు సైడ్ నుంచి వెళ్ళాలండి. చూడండి, మీకు వెళ్ళే దారి కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇగో ఫ్రెండ్స్, ఇలా వెళ్తున్నాం చూడండి. ఆ పిల్లకి చేయి పట్టుకున్నాను నేను, చిన్నపిల్ల కదా వచ్చిందని చేయి పట్టి అవతల దాటిద్దామని పట్టుకెళ్తున్నాను. చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్నపిల్లల కష్టాలు కూడా అదే విధంగా బాటలు పట్టుకొని వచ్చేస్తారండి. చూస్తున్నాను కదా, పెద్ద రాళ్ళు ఉన్నాయి, జారి పడిపోయిన గడ్డకి పడిపోతారండి. ఇది ఇబ్బందిగా ఉన్నాడు, పెద్ద పొడవుగా ఏం లేదు, ఏం కాదు కదా, బురద అయిపోతారు పిల్లలు. అందుకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని, చాలా జాగ్రత్త చూడాలి ఫ్రెండ్స్. చూడండి, మనం తాగిన ఎట్లా ఉంటుంది, ఏ విధంగా అయితే వెళ్ళిపోతున్నాం గడ్డ నుంచి ఇలా బయటకు వెళ్ళిపోయినప్పుడల్లా మనకు చూడండి అది ఎంత పెద్ద నీటి కనిపిస్తుంది కదా వాటర్, అది కూడా తాగవచ్చు. నాచు తీసేసిన పట్టుకోవచ్చు. సందు కనిపిస్తుంది, అక్కడ మేము నీళ్ళు తాగుతామండి ఫ్రెండ్స్. చూడండి, మా అయితే ఇటువంటి వాటర్ తాగుతున్నాం. మా గిరిజన ప్రాంతంలో ఇప్పటికే మనం ఈ వాటర్ని తాగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీ ఏరియాలో ఏ వాటర్ తాగుతారు? మినరల్ వాటర్ అయితే మీరు తాగుతారు, మేమైతే ఇటువంటి వాటర్ని తాగుతాం ఫ్రెండ్స్. చూడండి, వాటర్ ఉన్నా లేకపోయినా మేము ఈ వాటర్ని తాగి మనం ఆరోగ్యంగా ఉంటున్నాం ఫ్రెండ్స్. ఈ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు చూడండి, గడ్డకి ఎంతో బాగా ప్రేమగా ఆడుకుంటున్నారు ఇక్కడ. ఈ గడ్డని మీరు ఇటువంటి ఊటగడ్డలు తాగే వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వీడియో ఊరికి చూసి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఓకేనా.